రామరావణ యుద్ధంలో రాక్షస జాతి మొత్తం అంతమైంది. కానీ రావణుడి సోదరి అయిన శూర్పణఖని మాత్రం ముక్కు చెవులు కోసి వదిలిపెట్టారు. ఆ తర్వాత శూర్పణఖ శుక్రాచార్యుడి ఆశ్రమంలో తన మిగతా జీవితాన్ని గడుపుతుంది. తన బాధ చూసిన శుక్రాచార్యుడు రాక్షస జాతి అంతమవ్వకూడదనే ఉద్దేశంతో ఆ పరమశివుడికై ఘోర తపస్సు చేయగా ప్రత్యక్షమైన శివుడు అతనికి ఒక శివలింగాన్ని ఇచ్చి, ఈ శివలింగానికి హిందువులు అభిషేకం చేస్తేనే రాక్షస జాతి అంతమవుతుందని చెప్పి అదృశ్యమైపోతాడు. అప్పుడు శుక్రాచార్యుడు రాక్షస జాతి అంతమవ్వకూడదనే ఉద్దేశంతో ఆ శివలింగాన్ని హిందువులకు దూరంగా ఒక ఎడారి ప్రాంతంలో ప్రతిష్ఠించాడు. శూర్పణఖ కూడా అదే ప్రాంతంలో తన ముఖాన్ని ఒక వస్త్రంతో కప్పుకొని తన జీవనాన్ని కొనసాగించింది. అయితే ఆ శివలింగం ఉన్న ప్రాంతం మరేదో కాదు, ముస్లింలకు అతి పవిత్ర ప్రాంతమైన మక్కా మదీనా. అలా శూర్పణఖ ఆచరించిన అప్పటి నియమాలనే నేటి ముస్లిం మహిళలు కూడా తన ముఖాలను ఇతరులకు కనబడకుండా వస్త్రంతో కప్పి ఉంచుతారని పురాణాలు చెబుతున్నాయి. ఇస్లాం మతం గురించిన ఫుల్ వీడియో లింక్ కింద పెంచేశాను.